ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో సేమియాని కూడా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి సేమియా. 1/4 కిలో సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. వాటర్ బాయిల్ అయ్యాక సేమియా వేసేసుకొని యాలకుల పొడి అయితే వేసేసుకోండి. సేమియా అనేది బాగా ఉడికించుకున్న తర్వాతే చక్కెర వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా చక్కెర వేసేస్తే సేమియా అనేది ఉడకదు. 1/4 కిలో సేమియాకి 1/2 కిలో వరకు చక్కెర అయితే పడుతుంది. ఫుడ్ కలరు కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేసుకోండి. నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను, మీరు ఆరెంజ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా పచ్చికోవా వేసుకోవాలి. ఈ కోవా బయట స్వీట్ షాప్లో దొరుకుతుంది. నేనైతే ఇంట్లో చేసిన కోవా అయితే వేశాను. డ్రై ఫ్రూట్స్ వేసి 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. రంజాన్ స్పెషల్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.